కంట్రీ చైనా ఏం చేసినా చాలా సైలెంట్ గా చేసుకుపోతుంది. తాము చేపట్టే ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్త పడుతుంది. ఇప్పటి వరకు చైనాలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు మీకు గ్రేట్ సోలార్ వాల్ చూపిస్తామంటూ చైనా అధికారులు చెబుతున్నారు. అవును, చైనాలోని కబుకి ఎడారి ప్రాంతంలో చైనా భారీ సోలార్ వాల్ ను నిర్మిస్తుంది. ఎప్పుడో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ను నాసా ఎర్త్ అబ్జర్వేటరీ బయటపెట్టింది. ఇంతకీ ఈ ప్రాజెక్ట్ విషయం ఎప్పుడు బయటకు వచ్చింది, ఎంత పెద్దగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కరోనా తర్వాత చైనాకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అనేక పర్యాటక ప్రాంతాలున్నా వచ్చేవాళ్లు లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం పర్యాటకుల్ని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అక్కడ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఉంది. ఇప్పుడు అలాంటిదే మరొక గోడను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం భారీ ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అనేక కొత్త ఆవిష్కరణలతో ఆశ్చర్యపరిచే చైనా ఇప్పుడు విశాలమైన ఎడారి ప్రాంతాన్ని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా అతిపెద్ద సోలార్ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. చైనాలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఏకంగా 400 కిలోమీటర్ల పొడవు, 5 కిలోమీటర్ల వెడల్పుతో ఉండనుంది. ఇప్పటికీ ఈ ప్రాజెక్టులో చాలా భాగాల్ని పూర్తి చేసిన చైనా 2030 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిని ఇన్నర్ మంగోలియాలోని కబుకి ఎడారిలో చేపట్టారు. ఈ ప్రాజెక్టు నుంచి సుమారు 100 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాలమైన ఎడారి ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తో బీజింగ్ అవసరాలు పూర్తిగా తీరిపోతాయని అధికారులు చెబుతున్నారు. చైనాకు అవసరమయ్యే విద్యుత్ను తయారు చేయడంతో పాటు పర్యాటకంగానూ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ గోడ నిర్మిస్తున్నారు. ఈ పూర్తి ప్రాజెక్టులో ఇప్పటి వరకు దాదాపు 5.4 గిగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల సోలార్ ప్యానెల్స్ ను అమర్చారు. మిగతా ప్యానెళ్ల నిర్మాణాన్ని శరవేగంగా నిర్మిస్తుండగా దీని ద్వారా గ్రీన్ ఎనర్జీని భారీగా ఉత్పత్తి చేయాలని చైనా భావిస్తోంది. అయితే ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా ఎడారిగా మారిపోయింది. క్రమంగా ఈ ఎడారి ప్రాంతం విస్తరిస్తోంది. దీంతో చైనా ప్రభుత్వం ఎడారి ప్రాంతం విస్తరించకుండా ఉండేలా ప్రయత్నాలు చేస్తోంది. సీ ఆఫ్ డెత్ గా పిలిచే ఈ ప్రాంతాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని భావించారు. అయితే అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తరహాలో అతిపెద్ద గోడ నిర్మించి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే అటు కరెంట్ అవసరాలతో పాటు పర్యాటకంగానూ ఉపయోగపడుతుందని భావించారు. ఇప్పటికే చాలా వరకు నిర్మాణం జరగ్గా విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది. అయితే చైనా ఎప్పటినుంచో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. అయితే అందుకు అనువైన ప్రాంతం దొరకలేదు. అయితే ఈ ఎడారి ప్రాంతంలో ఈ ప్రాజెక్టు చేపడితే ఫలితం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును చైనా ఇప్పటి వరకు సీక్రెట్ గానే ఉంచింది. ఇటీవల ఈ ప్రాంతం మీద నుంచి వెళ్లిన నాసాకు చెందిన ఎర్త్ అబ్జర్వేటరీ ఈ ప్రాజెక్టును గుర్తించింది. ఇక్కడి నిర్మాణాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను విడుదల చేసింది. నాసాకు చెందిన ల్యాండ్ శాట్ 8, 9 ఉపగ్రహాలు ఇక్కడి నిర్మాణాల్ని చిత్రీకరించగా వీటిలో డిసెంబర్ 2017, 2024 మధ్య చిత్రాల్ని పోల్చి చూడగా అక్కడి నిర్మాణాల పురోగతి స్పష్టంగా కనిపిస్తోంది. ఎడారిగా మారుతున్న కారణంగా సీ ఆఫ్ డెత్ గా మారిన ప్రాంతాన్ని చైనా ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల కారణంగా ఫోటోవాల్టిక్ సముద్రంగా మార్చేసిందంటూ నాసా ఎర్త్ అబ్జర్వేటరీ వ్యాఖ్యానించింది. అయితే కబుకి ఎడారిలో వేడి వాతావరణం, చదునైన భూమి, పారిశ్రామిక ప్రాంతాలు దగ్గరగా ఉండడం వంటి అంశాలు సోలార్ ప్రాజెక్టుకు ఈ ప్రాంతాన్ని అనువుగా మార్చాయంటున్నారు. కాగా ఈ ప్రాజెక్టులోని ప్యానెళ్లను పరిగెత్తే గుర్రం ఆకారంలో నిర్మించారు. దీనిని జున్మా సోలార్ పవర్ స్టేషన్ గా పిలుస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ ప్యానెల్స్ ఇమేజ్ గా ఇక్కడ పరిగెత్తే గుర్రం రికార్డు సృష్టించింది. మరోవైపు సోలార్ పవర్ ఉత్పత్తిలో చైనా శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు దేశంలోని అన్ని ప్రాజెక్టుల నుంచి చైనా 3,86,875 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాతి స్థానంలో అమెరికా 79,364 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. కాగా చైనా ఉత్పత్తి చేస్తోన్న మొత్తం సోలార్ విద్యుత్ ప్రపంచం మొత్తం ఉత్పత్తి చేస్తోన్న సోలార్ పవర్ సామర్థ్యంలో సగానికి సమానంగా ఉంది.